అదిగో నీలమ్మ వచ్చేసింది. ఏంటి సత్పండు, నన్ను ఇంటికాళ్ళని ఇవ్వకుండా తిన్నగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేసావు? ఏమన్నావు తల్లి? ఏది మళ్ళీ ఓసారి ఆ పిలు. ముందు విషయం చెప్పు. అవును, కులగురువులు వచ్చారా? అదే చెప్పబోతున్నా, వాళ్ళు వచ్చారు. అది సంగతి. అలాగా? అందుకే అందరం గుడికొచ్చాం. రేపటిదాకా మనం ఇక్కడే ఉండాలి. మనం కూడా పూజలు చేయిద్దాం, పదండి. కనీసం లేకైనా నాకు ఫోన్ చేయలేదే? నాతో చర్చించి పకడ్బందీ ప్లాన్ వేయటంతో సరిపోయింది. ఇక నీతో మాట్లాడే టైం ఎక్కడుంది? ఏం ప్లాన్ వేశారు? కారులో పెట్రోల్ తీసేసిందిగా, సగం దారిలోనే ఆగిపోతుంది. అది నాటు ఘాటు రోడ్డు. ఆ దారిలో ఎవరు ఉండరు, నడిచే వెహికల్స్ ఉండవు, అందుబాటులో ఇంధనము ఉండదు. అంతా క్షణక్షణం సినిమానే. ఈ లోపల పుణ్యకాలం కాస్త దాటిపోతుంది, పెళ్లి వాయిదా పడిపోతుంది. ఐడియా బానే వేశారు, కానీ చిన్న పొరపాటు చేశారు. ఏంటది? ఆదిత్య కార్ ఆగాక టాక్సీ పిలిపించినా, మరో కార్ కోసం ట్రై చేసినా వెనక్కి రావచ్చు కదా. అయితే ఆదిత్య రేపు అమృత ఘడియల్లోపు వస్తాడంటావా? లేక మరేదైనా ట్రిక్ ప్లే చేయకపోతే తిరిగొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరెలా నీలమ్మా? ఇప్పుడే కదా నాకు తెలిసింది. ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను ఏం చేయాలి. పోనీ నీకు ఈ విషయం తెలియనట్టు ఇంటికెళ్ళు. అప్పుడు గాని ఆదిత్య నన్ను మెడపట్టుకుని బయటికి అంటాడు. నాకు ఫోన్లో విషయం చెప్తే ఇక్కడికి రాకుండా అక్కడికే వెళ్తే అదో రకం. కానీ ఇక్కడికి రావటం, వాళ్ళు చూశాక ఇక నేను వెళ్తే అంతే సంగతులు. ఛే, నాకు ఈ విషయం ముందే బుర్రకు తట్టుంటే బాగుండేది. పూజ దగ్గరికి వెళ్దాం పద. ఇది బాగుంది. ఏంటి బావా సీరియస్ డ్రైవింగ్? టైంలోకి వెళ్ళాలి కదా. టైం పాస్ కోసమే కదా నేను నీ వెంట బయలుదేరాను. అయితే ఏం చేయమంటావు? ఒంటరి దాన్ని, కార్లో ఇద్దరమే ఉన్నాము, వయసులోనూ ఉన్నాము. షట్ అప్. పుణ్యకార్యం మీద వెళ్తున్నావు, నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? ప్రేమ బావా, నీ మీద నాకున్న ప్రేమ ఇలాంటి ఆలోచనలు వచ్చేలా చేశాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకలేక. నీ మీదున్న పిచ్చి నన్ను ఇలాగే మాట్లాడిస్తుంది. సైలెంట్ గా కూర్చో. ఇలాగే మాట్లాడితే కారులోంచి దించేసి నా దారి నేను వెళ్లాల్సి ఉంటుంది. మనం ఇలా పక్క పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా థ్రిల్లింగ్ గా ఉంది బావా. అలాగే నేను వదిలేసి వెళ్తే తెలిసొస్తుంది. ఇదేంటి కారు ఇలా ఆగిపోయింది? నన్ను దించేసి వెళ్తానన్నావుగా, అదే కార్కి నచ్చినట్లేదు. ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది. నిన్నే డ్రైవర్ని పోయించమన్నాను, అప్పుడే అయిపోయిందేంటి? ఎంత పోయించాడో నువ్వు ఎటు తిరిగావో? నేనెటూ తిరగలేదు. పెట్రోల్ ట్యాంక్ మూత పెట్టడం మర్చిపోయాడేమో, ఆవిరైపోయి ఉంటుంది. ఏమైందో ఏమో, ఇప్పుడు ఎలా? టెన్షన్ పడకు బావా, ఏవైనా వెహికల్స్ వస్తాయేమో చూద్దాం. లేకపోతే ఇద్దరం కలిసి కాలినడకన వెళ్దాం, పుణ్యం కూడా వస్తుంది. అర్జెంటుగా వేరే కార్ అరేంజ్ చేయమని ఫోన్ చేస్తాను.